హాయ్ అండి. అండ్ పచ్చి మామిడికాయలు తీసి బాగా తురుము పట్టుకొని ఒక చిన్న గ్లాస్తో కారం, ఫుల్ హాఫ్ ఉప్పు, కొంచెం ఆవు పిండి, మెంతిపిండి, చిన్నుల్లిపాయలు, తెల్లగడ్డలు అంటారు కదా, అవి మిక్సీ వేసి బాగా కలిపి మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకొని ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు తినడానికి ఇంట్లోకి ఆవకాయ పచ్చడి లేనప్పుడు ఇలా తురుము పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అన్నంలో బాగుంటుంది, టిఫిన్స్లో కూడా బాగుంటుంది. 10 రోజులు 20 రోజులు ఏం కాదు, బాగుంటుంది. ఇలా బాగా అన్నీ కలిపి మిక్స్ చేసుకొని, పులుపు ఉండే మామిడికాయలు అయితే కొంచెం కారం ఉప్పు ఎక్కువ పడితే, పులుపు తక్కువ ఉంటే చూసుకొని వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ అని ఈ కొలతలతో సరిపోతుంది. చూసి బాగా మిక్స్ చేసుకొని ఇలా పోపేసుకోండి. పోపేసుకొని కలిపి చిన్న సీసాలో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. పుల్ల పుల్లంగా, కారం కారంగా ఆవకాయ తురుము పచ్చడి మీరు వెంటనే ట్రై చేయండి. మళ్ళీ ఆవకాయ సీజన్లో అయిపోతే మామిడికాయ సీజన్ పెట్టుకోలేం కదా. మామిడికాయని ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకొని తింటాం. మంచిదన్నమాట. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనపడుతుంది. పోపు పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని పోపు పెట్టుకోండి, బాగుంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.